బెంగళూరు నర్సాపురం స్పెషల్ ఎక్స్ప్రెస్ రైల్లో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ప్రయాణికులను దుండగులు కత్తులతో బెదిరించి 11 తులాల బంగారాన్ని చోరీ చేశారు. అనంతరం అప్పికట్ల వద్ద రైలు ఆపి దొంగలు పరారయ్యారు. బాధితులు విజయవాడ రైల్వే పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బెంగళూరు నుంచి నర్సాపురం వెళ్తున్న రైల్లో S7, S11, S12, S13 కోచ్లలో దుండగులు ఈ చోరీకి పాల్పడ్డారు. ప్రయాణికులను బెదిరించి మీ వద్ద ఉన్న బంగారు ఆభరణాలు ఇవ్వాలని, లేకుంటే చంపేస్తామంటూ దుండగులు బెదిరించారు. దీంతో ప్రయాణికులు తమ వద్ద ఉన్న బంగారు ఆభరణాలన్నీ దొంగలకు తీసి ఇచ్చారు. ఆ తర్వాత అప్పికట్ల వద్ద దొంగలు చైన్ను లాగి పరారయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కరెస్పాండెంట్ సాంబశివరావు అడిగి తెలుసుకుందాం. సాంబశివరావు, ట్రైన్లో మొత్తం కూడా బెంగళూరు నర్సాపురం వెళ్లే రైల్లో కొన్ని బోగీల్లో దొంగలు బీభత్సం సృష్టించారు, దొంగతనం చేసినట్లుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? నీలిమ బాపట్ల సమీపంలో గత అర్ధరాత్రి సమయంలో బెంగళూరు నుంచి నర్సాపురం బెంగళూరు మధ్య నడిచే స్పెషల్ ఎక్స్ప్రెస్ లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. అర్ధరాత్రి సమయంలో బోగీల్లోని S7, S11, S12, S4 మొత్తం 4 బోగీల్లో ఒకేసారిగా దొండగలు ముసుగులు ధరించి, చేతిలో మారణాయుధాలు కత్తులు ధరించి అక్కడున్న ప్రయాణికులు మెడలో గొలుసులు లాక్కొని బెదిరించి అరిస్తే కత్తులతో చంపేస్తామంటూ కూడా బెదిరించి వారి మెడలో ఉన్న బంగారు ఆభరణాలను లాక్కొని బాపట్లకి ముందుగా వచ్చి అప్పికట్ల సమీపంలో చైన్ లాగి ట్రైన్ దిగి పరారైనట్లు కూడా బాధితులు చెప్పారు. అయితే చోరీ జరిగిన ఘటన తర్వాత విజయవాడ చేరుకున్న తర్వాత విజయవాడ రైల్వే పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తున్నారు. అయితే గతంలో పల్నాడు సైడ్ దాచేపల్లి, హైదరాబాద్ మధ్యలో పలుసార్లు ఈ చోరీలు ఘటనలు పాల్పడే వెలుగులోకి వచ్చాయి. కానీ బాపట్ల సమీపంలో కొత్తగా ఈ చోరీ ఘటన వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో రైల్వే పోలీసులు అయితే పూర్తిగా అప్రమత్తమయ్యారు. ఆ రైల్లో 4 బోగీల్లో ఎక్కిన ప్రయాణికులు ఇంకెవరైనా ఈ చోరీకి బాధితులు ఎవరున్నారని కూడా సమాచారం సేకరిస్తున్నారు. దీనిపై కూడా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి దొంగలను పట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు.